అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అయితే మీకు చాలా లీగల్ విషయాలు చెప్తాను, అలాగే కొన్ని సామాజిక విషయాలు చెప్తాను. చాలా రోజులు బట్టి కొన్ని చట్టంలో విషయమే. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది మనం పే చేస్తూ ఉంటాం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు కొంత పరిధి దాటితే దాంట్లో వచ్చినటువంటి ఆదాయం, మిగులు ఆదాయంలో ఎంత పే చేయాలన్నది మీకు తెలుస్తుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళు, కన్సల్టెంట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే పన్ను మినహాయింపు కొన్ని వాటిల్లో ఉంది, కొన్ని విషయాల్లో పన్ను మినహాయింపు ఉంది. ఒక 10 రకాల ఆదాయాల్లో పన్ను మినహాయింపు అనేటువంటిది చట్టం ఇచ్చింది. అయితే ఎందులో మీరు పన్ను మినహాయింపు అనేది ఇచ్చింది, ఏ సందర్భంగా, ఏ పరిస్థితుల్లో మీకు వచ్చినటువంటి ఆదాయాల్లో పన్ను మినహాయింపు ఉన్నదన్నది మీకు 1 by 1 అనేటువంటి చెప్తూ ఉంటాను. 10 రకాల ఆదాయాలు ఏంటన్నది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ఒక ఆయన ఆశీష్ నీరజ్ అనేటువంటి ఆయన చెప్పాడనమాట. దాన్ని నేను నాకు తెలిసిన తెలుగులో కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే వ్యవసాయ ఆదాయం. వ్యవసాయం నుండి వచ్చిన ఆదాయంలో సెక్షన్ 10 క్లాజు 1 ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం వ్యవసాయ ఆదాయం భూమికి పొందినటువంటి ఆదాయంలో కౌలు రూపంలో కానీ, ఏదైనా రూపంలో కానీ, నివాస గృహాల రూపంలో కానీ, స్టోర్ రూములు వంటి భవనాలు అద్దెకివ్వడంలో వచ్చిన ఆదాయంలో కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది పొందగలుగుతారు. వ్యవసాయ ఆదాయము సెక్షన్ 10(1) ఇది ఒక రకమైనటువంటి మినహాయింపు. తరువాత రెండు ఏంటంటే కుటుంబం నుండి పొందినటువంటి ఆదాయం. సెక్షన్ 10 క్లాజ్ 2, సెక్షన్ 10 క్లాజు 2లో ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్. దాంట్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆదాయం నుంచి ఒక సభ్యుడు పొందినటువంటి వాటా, ఆ మొత్తమే ఆదాయంలో మినహాయింపు అనేటువంటిది వస్తుంది. ఆ మొత్తం ఒకవేళ ఆదాయానికి మించి ఉన్నప్పటికీ కూడా మీకు మినహాయింపు వస్తుంది సెక్షన్ 10 క్లాజ్ 2 ప్రకారం. ఇది పూర్తి వివరాలు కావాలంటే మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే మీకు అవుట్ రైట్ అనేటువంటిది అర్థమవుతుంది అన్నమాట. మూడు లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని చెప్పేసి ఉంది. సెక్షన్ 10 క్లాజ్ 5 ప్రకారం ఉద్యోగస్తులు తన కుటుంబం అంతా కలిసి దేశంలో చేసిన పర్యటనలకు సంబంధించిన ట్రావెల్ ఎలివెన్స్ నిబంధనల లోబడి పన్ను మినహాయింపు అనేటువంటిది ఉంది అని చెప్పబడడం జరిగింది. ఈ సెక్షన్ 10(5) ప్రకారం అలవెన్సెస్ అనేటువంటిది ఇస్తారు. ట్రావెల్ అలవెన్సెస్ అని ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి. వాళ్ళు పర్యటించినటువంటి ఆ ఖర్చులు, దాని మీద ఖర్చు పెట్టినటువంటి ఖర్చుల్లో ఆదాయం మినహాయింపు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది మీకు అదొక రకమైన సదుపాయం ఇవ్వడం జరిగింది. 4వ పాయింట్ గ్రాడ్యుటీ సెక్షన్ 10 ప్లస్ క్లాజ్ 10లో దీన్ని మినహాయింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఉద్యోగ విరమణ సమయంలో పొందే సింగిల్ టైం గ్రాడ్యుటీ చెల్లింపులకు మినహాయింపు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి గ్రాడ్యుటీ ఏదైతే ఉందో ఆ గ్రాడ్యుటీలో ఉద్యోగ విరమణ సమయంలో మీకు ఇచ్చేటువంటి సింగిల్ టైం గ్రాడ్యుటీ ఎంత అయినా సరే, అది ఎన్ని లక్షలు అయినా, ఎన్ని కోటి రూపాయలు అయినా సరే, దాని పన్ను మినహాయింపు అనేటువంటిది ఉంది. ఇది 4వ పాయింట్. ప్రొవిడెంట్ ఫండ్ చెల్లింపులు సెక్షన్ 10 అనేటువంటిది మామూలే, అందులో క్లాజులు అనేటువంటివి ఉంది. ఇది క్లాజ్ 11 సెక్షన్ 10 క్లాజ్ 11, 12లో ఇవి వివరించడం అనేటువంటిది జరిగింది. ప్రొవిడెంట్ ఫండ్ పబ్లిక్ స్టాట్యూటరీ తర్వాత రికగ్నైజేషను లేదా నిర్దిష్ట పరిమితితో కూడిన పన్ను మినహాయింపు అనేటువంటిది దీనికి ఇచ్చారు. దేనికి అంటే ప్రొవిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి ఆదాయానికి. ఇవన్నీ కూడా మీకు రిటైర్మెంట్ టైంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది 5 అన్నమాట. 6వ పాయింట్ అనేటువంటిది హౌస్ రెంటల్ అలవెన్సెస్ అనేటువంటిది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులకి మీకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే సెక్షన్ 10(13) క్లాజ్ A. సెక్షన్ అనేటువంటిది ఎప్పుడు 10, దాంట్లో క్లాజెస్ ఉంటాయి. 13(a) ఇది ఏం చేసిందంటే హౌస్ రెంట్ అలవెన్సెస్లో ఇంటి అద్దెకి చెల్లించే జీతగాళ్ళు నిబంధనలకు అనుగుణంగా హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు ఇచ్చింది. కొంతమంది పెద్ద ఆఫీసులకి ఎక్కువ హెచ్ఆర్ఏ ఉంటుంది, దాని మీద పన్ను మినహాయింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ సెక్షన్ ప్రకారం.
తర్వాత 7 లైఫ్ ఇన్సూరెన్స్ పరిహారం. లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి పరిహారాన్ని సెక్షన్ 10D. సెక్షన్ 10 అనేది కామన్ అని చెప్పాను కదా, అందులో క్లాస్ 10D ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి పాలసీ ద్వారా పొందిన మొత్తము బోనస్తో సహా మినహాయింపు అనేటువంటిది మీకు లభించడం జరుగుతుంది. ఇది మీకున్నటువంటి ఒక రకమైన పన్ను మినహాయింపులో భాగం అన్నమాట. తర్వాత 8 అంటే నేను ఫాస్ట్గా చెప్తున్నాను, వీడియో మళ్ళీ లెంగ్దీ అయిపోకుండా మీకు ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు అవసరమైనవి మీరు మళ్ళీ ఒక్కసారి విని ఆ సెక్షన్ గురించి చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దాని మీద మేము మినహాయింపు అనేటువంటి పొందవచ్చు. ఇప్పుడు 8వ చెప్పుకుందాం. 8వ ఏంటంటే భాగస్వామి లాభము అని ఉంటుంది. అంటే సెక్షన్ 10 క్లాస్ 2A ప్రకారం పార్ట్నర్ ఒక సంస్థ నుండి పొందే లాభంలో భాగము అతని వ్యక్తిగత ఆదాయంతో పరిగణించబడదు. ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో ఒక పార్ట్నర్ ఉన్నారు, పార్ట్నర్కి ఒక షేర్ వస్తుంది. ఆ షేర్ని వ్యక్తిగత ఆదాయం కింద భావించలేం కాబట్టి పన్ను చెల్లించడంలో మినహాయింపు ఉంటుంది. అది ఒకటి. పూర్తి వివరాలు మీరు అందులో తెలుసుకోవాలి. ఇందులో చెప్పుకుంటూ వెళ్తే ఒక్కో సెక్షనే ఒక్కో పెద్ద వీడియో అయిపోద్ది. తర్వాత 9 ఏంటంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ ఆదాయంపై కూడా కొన్ని విషయాల్లో ఆదాయం మినహాయింపు ఇచ్చారు. అందులో సెక్షన్ 10 క్లాస్ 4 ప్రకారం ఎన్ఆర్ఐలు అంటారు, నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దిష్ట సెక్యూరిటీలని ఇస్తారు, అలాగే బాండ్లు ఇస్తారు, అలాగే కొన్ని ఎన్ఆర్ఈ పత్రాలు అకౌంటెంట్లు ఇవి ఉంటాయి, వాళ్ళ వడ్డీలపై కొన్ని రాయితీలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. లేదా పత్రాల విలువ బట్టి ఆదాయ పన్ను అనేటువంటి మినహాయింపు ఇచ్చారు. ఎన్ఆర్ఐలు మనకు పంపించే డబ్బులు కాదు. ఎవరైనా మా అబ్బాయి నాకు ఒక 1000 రూపాయలు పంపిస్తే ఇక్కడికి 90,000 అవుతుంది మన కరెన్సీలో. దాంట్లో మళ్ళీ వాడు 10,000 12,000 కట్ చేసుకుని నాకు 80,000 లోపేస్తాడు. అది ఉంది. కానీ వాళ్ళు కొన్ని ఎన్ఆర్ఐ బాండ్స్ అని సెక్యూరిటీస్ అని పెడతారట, వాటిలో వడ్డీలపై మినహాయింపు అనేటువంటి ఉందన్నారు. పూర్తి వివరాలు మీరు సెక్షన్ 10 క్లాస్ 4లో చూసుకోండి. తర్వాత 10వ పాయింట్ విదేశీ రాయబారుల తాలూకా వేతనం. విదేశీ రాయబారుల వేతనం అంటే సెక్షన్ 10 క్లాస్ 6 క్లాస్ 2. దీంట్లో దేశంలో పనిచేసే విదేశీ రాయబారులు, కన్సల్టెంట్ అధికారులు, కౌన్సిలేట్ అధికారులు తమ దేశ అధికారులు ఇచ్చినటువంటి సదుపాయాలపై పన్ను మినహాయింపు అనేటువంటిది ఉంది. వాళ్ళకి ఎవరికి విదేశాల నుంచి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ, మనోళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. మన సంబంధాలు, దేశీయ మధ్య సంబంధాలు మెరుగుపరచడం కాబట్టి వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు ఆదాయాలపై కూడా పన్ను మినహాయింపు ఉంది. అయితే దీని గురించి ఆయన ఏం చెప్పారంటే, వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సక్రమంగా నిర్వహించడం ద్వారా మాత్రమే పన్ను రాయితీలు అనేటువంటివి పొందగలరు. అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం, వారి తాలూకా పత్రాలు కరెక్ట్గా ఉండడం, ఇలాంటివి చేస్తేనే ఈ 10 విషయాలలో పన్ను రాయితీలు పొందొచ్చు అని చెప్పారు. మొట్టమొదటి వ్యవసాయానికి ఖచ్చితంగా వ్యవసాయ భూమి నుండి వచ్చేటువంటి ఆదాయానికి పన్ను మినహాయింపు అనేది ఉంది. దాన్నే కొంతమంది స్వార్థపరులు ఉపయోగించి పన్ను అనేటువంటిది ఎక్కువ బాధ్యతలు అనేటువంటి పొందుతున్నారు. ఇది మనం ఏం చేయలేము. కానీ ప్రభుత్వం మాత్రం చాలా రైతులకి చాలా చేస్తుంది. దీన్ని ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందాలి తప్ప. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, తాగుడికి దూరంగా ఉండండి. ఇది మనవి, లేకపోతే విన్నపం అనుకుంటారో, మీకు చెప్తున్న సలహా అనుకుంటారో, మీరు ఏ రకంగా తీసుకుంటారో తీసుకోండి. తాగుడు, స్మోకింగు, బెట్టింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటే మీరు సమాజంలో గుర్తింపు పొందుతారు. జై హింద్, భారత మాతా కీ జై.